Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I want to continue that previous class. So I am already explained about that what is historical background of Indian Constitution. So it is also one continuous class about the what is the history of Indian Constitution. So let us discuss the topic. So everyone, please subscribe my channel, share and like my channel. Okay, so carefully listen here. R.C. Mujumdar explained the study of national movement in three stages. R.C. Mujumdar explained the study of national movement, Indian national movement, like that moderate stage, extremist stage, గాంధీయన్ స్టేజ్. మొత్తం జాతీయ ఉద్యమాన్ని మూడు భాగాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆర్సి ముజందార్. ఆర్సి ముజందార్ అనేటువంటి ఫ్రీడమ్ ఫైటరు మన జాతీయ ఉద్యమాన్ని మూడు భాగాలుగా స్టడీ చేయడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మోడరేట్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ మితవాదులు, ఎక్స్ట్రీమిస్ట్ అంటే అతివాదులు, గాంధీయన్ స్టేజ్ అంటే గాంధీయన్ దశ అని మనం చెప్పవచ్చు. సో మోడరేట్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ మితవాదులు. సో సింప్లీ బ్రిటిషర్స్కు వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఇండిపెండెన్స్ని పొందాలి అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరంటే మోడరేట్ స్టేజ్. బ్రిటిషర్స్కి ప్రేయర్ చేయడం, పిటిషన్స్ ఇవ్వడం ద్వారా అండ్ స్ట్రైక్స్ చేయడం ద్వారా మనం ఇండిపెండెన్స్ని పొందవచ్చు. అంటే సౌమ్యంగా అంటే స్నేహపూర్వకంగా ఫైట్ చేయాలి అని చెప్పేటువంటి వారు మోడరేట్ స్టేజ్ అని చెప్పవచ్చు. ఫ్రమ్ 1885 to 1905, that stage is called as a moderate stage. So extremist stage, so that is the 1905 to 1920. సో ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్ స్టేజ్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ స్టేజ్ అంటే 1905 to 1920 ఎక్స్ట్రీమిస్ట్ స్టేజ్ ఉంది. దాని తర్వాత గాంధీయన్ స్టేజ్. సో లిజన్ హియర్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో అబౌట్ అవర్ మోడరేట్ స్టేజ్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మోడరేట్స్ ఎవరున్నారు ఈ మోడరేట్ స్టేజ్లో? మెయిన్ లీడర్స్ మీన్స్ ఉమేష్ చంద్ర బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, గోవింద రనడే. సో దిస్ 3 persons ఆర్ ది మెయిన్ పర్సన్స్ ఇన్ ది మోడరేట్ స్టేజ్. ఈ మోడరేట్ స్టేజ్లో సో మెయిన్ పర్సన్స్ ఎవరున్నారంటే ఉమేష్ చంద్ర బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, గోవింద రనడే. అండ్ మోడరేట్స్ ఫాలోడ్ ది పీస్ఫుల్ మెథడ్. వీళ్ళు ఏం చేశారంటే పీస్ఫుల్ మెథడ్ని వీళ్ళు ఫాలో చేయడం జరిగింది. to get independence. సో వీళ్ళు ఏం చేశారంటే పీస్ఫుల్గానే ఫైట్ చేసి బ్రిటిషర్స్తో ఇండిపెండెన్స్ పొందాలని ఈ మోడరేట్స్ భావించడం జరిగింది. అండ్ మోడరేట్స్ హ్యావింగ్ గుడ్ ఒపీనియన్ ఆన్ బ్రిటిషర్స్ పైన వీళ్ళకి మంచి ఒపీనియన్ అనేది ఉంది. సో మోడరేట్స్ బికాస్ మోడరేట్స్ ఫాలోడ్ ది 3 methods టు గెట్ ది ఇండిపెండెన్స్. 3 methodsని వీళ్ళు ఫాలో చేయడం జరిగింది. వాట్ ఈస్ ఫస్ట్ వన్? ప్రేయర్ చేయడం, పిటిషన్ ఇవ్వడం అండ్ ప్రొటెస్ట్ చేయడం. సో ఫస్ట్ వన్ ప్రేయర్, రిక్వెస్ట్ చేయడం, పిటిషన్. సో ఇన్ ది రిటర్న్ ఫార్మ్ వీ హ్యావ్ టు గివ్ ది 1 letters టు ది బ్రిటిషర్స్ టు గివ్ ది ఇండిపెండెన్స్ టు ఇండియా. ప్రొటెస్ట్, సో స్ట్రైక్స్, హర్తాల్స్ చేయడం ద్వారా మనం ఇండిపెండెన్స్ని పొందవచ్చు అని వీళ్ళు
భావించడం అనేది జరిగింది. మోడరేట్స్ కుడ్ నాట్ సక్సెస్ గెట్ ఇండిపెండెన్స్ పొందడంలో మోడరేట్స్ అనేటువంటిది సక్సెస్ కావలేదు. మోడరేట్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో సక్సెస్ కాలేదు, మోడరేట్ దశలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్. సో దెన్ they start that extremist stage by the Lal Bal Paul అంటారు. లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్ అండ్ బాలా గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్. These three persons are the main persons in the extremist stage. సో వీళ్ళు వైలెంట్ మెథడ్ని యూజ్ చేసి ఇండిపెండెన్స్ని సాధించాలని భావించినటువంటి వాళ్ళు ఎవరంటే ఎక్స్ట్రీమిస్ట్స్ అని మనం చెప్పవచ్చు. సో లాలా లజపతి రాయ్ అండ్ బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. సో వీళ్ళు అతి ముఖ్యమైనటువంటి ఎక్స్ట్రీమిస్ట్స్ అని మనం చెప్పవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఎక్స్ట్రీమిస్ట్స్ స్టేజ్ ఎప్పుడుంది? 1905 to 1920. That stage is called as a extremist stage. So here extremists followed the violent method. వీళ్ళు మెయిన్గా దేన్ని ఎక్కువగా ఫాలో చేశారంటే వైలెంట్ మెథడ్. సో వైలెన్స్ మెథడ్ని ఫాలో చేసి, సో రిక్వెస్ట్ చేస్తే ఇవ్వడం లేదు కాబట్టి వైలెన్స్ మెథడ్ని వీళ్ళు ఎక్కువగా ఫాలో చేయడం జరిగింది. అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఆల్సో కుడ్ నాట్ సక్సెస్ గెట్ ఇండిపెండెన్స్. వీళ్ళు కూడా సక్సెస్ కాలేదు టు గెట్ ది ఇండిపెండెన్స్ త్రూ వైలెన్స్ మెథడ్ ద్వారా వీళ్ళు ఇండిపెండెన్స్ సాధించాలనుకున్నారు కానీ అంత సక్సెస్ కాలేదు. దెన్ మహాత్మా గాంధీ అరైవ్డ్ టు ఇండియా. సో నెక్స్ట్ గాంధీయన్ స్టేజ్. సో ఎప్పుడైతే గాంధీ మన దేశానికి రిటర్న్గా రావడం జరుగుతుందో గాంధీయన్ స్టేజ్ 1922 1947. 1947 ఈ స్టేజ్ని ఏమంటారంటే గాంధీయన్ స్టేజ్ అని మనం చెప్పవచ్చు. గాంధీయన్ స్టేజ్ అంటారు. గాంధీయన్ స్టేజ్లో సో యాక్చువల్లీ ఎట్ దట్ టైమ్ మహాత్మా గాంధీ దే వాజ్ గోయింగ్ టు ది సౌత్ ఆఫ్రికన్ కంట్రీ ఫర్ ది బారిస్టర్ లా కోర్స్ పర్పస్, లా ఎడ్యుకేషన్ పర్పస్. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికన్ కంట్రీకి వెళ్ళి అక్కడ లాయర్ కోర్సు చేయడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మన దేశంలో ఫ్రీడమ్ ఫైటింగ్ స్టార్ట్ అయింది, నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. మన దేశానికి వచ్చి నేషనల్ మూవ్మెంట్ కూడా తన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ దే కేమ్ టు ది ఇండియన్ కంట్రీ ఆన్ 9th January 1915కి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇండియాకి రావడం జరుగుతుంది. సో ఫ్రమ్ ది సౌత్ ఆఫ్రికన్ కంట్రీ నుంచి మన దేశానికి రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో దెన్ వచ్చిన వెంటనే మహాత్మా గాంధీ దే స్టార్టెడ్ దట్ వన్ మూమెంట్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ చంపారన్ మూమెంట్. సో మహాత్మా గాంధీ స్టార్టెడ్ ది ఫస్ట్ మూమెంట్ ఇన్ ఇండియా, చంపారన్ మూమెంట్. ఇది బాగా ఎగ్జామ్లో వస్తుంది చూడండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. చంపారన్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1917లో చంపారన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో చంపారన్ అనేటువంటిది ప్లేస్ ఎక్కడ ఉందంటే, చంపారన్ ఈజ్ ది వన్ డిస్ట్రిక్ట్. సో దట్ ఈస్ ది లొకేటెడ్ ఇన్ ది బీహార్ స్టేట్. సార్ ఎందుకు ఈ చంపారన్ మూమెంట్ స్టార్ట్ అయిందంటే, చంపారన్ డిస్ట్రిక్ట్లో బ్రిటిషర్స్ ఏం చేశారంటే, సో ఫార్మర్స్ పైన దే ఆర్ ఇంపోజింగ్ ది డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడము, ఇంపోజ్ చేయడము. తిన్టికా సిస్టమ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తిన్కతియా అనేటువంటి ఒక సిస్టమ్ని బ్రిటిషర్స్ తిన్కతియా అనేటువంటి సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, బ్రిటిషర్స్ తన దేశానికి ఉపయోగపడేటువంటి పంటలను
పండించాలి, భారతదేశంలో పండించాలి, ఈ పంటలనే పండించాలి. దే imposing the different restrictions on the agriculture farmers. So 1/3 portion of the crops must be produced that which are the suggested by the Britishers suggest చేసినటువంటి క్రాప్స్ ను మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి రా మెటీరియల్ కానీ, జూట్ ఇండస్ట్రీస్ కావాల్సిన రా మెటీరియల్ కానీ ప్రొడ్యూస్ చేయడానికి ఫార్మర్స్ పై రిస్ట్రిక్షన్స్ ని పెట్టడం జరిగింది. అండ్ దే ఇంపోజింగ్ ది హై ట్యాక్స్ రేట్స్ ఆల్సో. సో ఫార్మర్స్ పైన ఎక్కువ ట్యాక్స్ పెట్టారు. దాన్ని ఏమంటారంటే టిన్ కతియా అనేటువంటి ఒక సిస్టమ్ని తీసుకొని రావడం అనేది జరిగింది. టిన్ కతియా అనే సిస్టమ్. దీని అంటే క్రాప్స్ ప్రొడ్యూస్ ఫర్ ది బ్రిటిషర్స్ యూస్ పర్పస్. దట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ టిన్ కతియా system. Okay, and at that time Mahatma Gandhi ji, they want to doing that satyagraha. So satyagraha for the Champaran farmers farmers favor purpose. So here all the farmers also they join with the Mahatma Gandhi ji hunger strike and satyagraha. So and it was going to the very strong agitation against the Britishers. So immediately Britishers also they lift that system. They removing that system behalf of Mahatma Gandhi satyagraha. That is called Champaran movement doing in the year of 1917. Exam lo ఇది ఖచ్చితంగా వస్తుంది. చంపారన్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో? 1917 ఇన్ ది ప్లేస్ ఆఫ్ బీహార్. ఎందుకొరకు చంపారన్ మూమెంట్ అంటే తిన్ కతియా సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు బ్రిటిషర్స్. దీని ఉద్దేశం ఏంటంటే మన ఫార్మర్స్కి ఇష్టం లేకున్నా కానీ వాళ్ళు చెప్పినటువంటి పంటలనే పండించాలి, వాళ్ళు చెప్పినటువంటి క్రాప్స్ని ప్రొడ్యూస్ చేయాలి అని ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని తిన్ కతియా సిస్టమ్ అని చెప్పవచ్చు. సో దెన్ మహాత్మా గాంధీ సత్యాగ్రహ చేసి ఆ సిస్టమ్ని రిమూవ్ చేయించడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ స్టార్టెడ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1920లో మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమము అంటారు. సహాయ నిరాకరణ అంటే సో ఇక్కడ పడితే అక్కడ బ్రిటిషర్స్కి ఏం చేశారు? నిరాకరణను తెలియచేయడం, మన యొక్క ఒపీనియన్ని తెలియచేయడము, నిరాకరించడం. బ్రిటిష్ ఆఫీసర్స్కి, బ్రిటిష్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి నిరాకరిస్తూ వారి యొక్క ప్రొటెస్ట్ని తెలియచేయడం జరిగింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నాన్ కోఆపరేషన్ మూమెంట్. నెక్స్ట్ మూమెంట్ చంపారన్ మూమెంట్ తర్వాత మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ ది 1920 and Gandhi withdraw the non-cooperation movement. Non-cooperation movement due to some reasons Mahatma Gandhi withdraw that non-cooperation movement. ఎప్పుడు విత్డ్రా చేశారంటే 1922లో. 1922లో ఈ మూమెంట్ని విత్డ్రా చేయడం అనేది జరిగింది డ్యూ టు సమ్ రీజన్స్. ఎందుకు విత్డ్రా చేశారంటే చౌరా చౌరీ ఇన్సిడెంట్. మెయిన్ ఏంటంటే చౌరా చౌరా ఇన్సిడెంట్. ఇక్కడ ఏమైంది? చౌరా చౌరీ ఇన్సిడెంట్లో మెయిన్ రీజన్ టు విత్డ్రా ది నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఎందుకు నాన్ కోఆపరేషన్ మూమెంట్స్ విత్డ్రా చేశారు అంటే చౌరా ఈజ్ వన్ ఆఫ్ ది విలేజ్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అండ్ గోరఖ్పూర్ district, Uttar Pradesh state in Gorakhpur district. So here British police people fired on Chowra Chowri. British police people fired on Chowra village people who are possession. So that all Chowra Chowri people, they are gathering the one meeting, they are going to the making the one rally. So at that time British police people, they attacking that mob and attacking that people, and in this incident Chowra Chowri people collectively attacking on police station including and one sub inspector, 22
పోలీస్ పీపుల్స్ బర్న్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్. అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ని 20 మంది పోలీసులను ఆ చంపారన్ విలేజ్ పీపుల్ ఏం చేశారంటే ఆ బ్రిటిష్ పోలీస్ వాళ్ళను చంపేయడం జరిగింది, కాల్చి చంపేయడం జరుగుతుంది. దానితో ఏముందంటే ఇమీడియట్లీ మహాత్మా గాంధీ దే డిసైడ్ దట్ to stop that non-cooperation movement. So that is main reason is చౌరీ చౌరా ఇన్సిడెంట్. చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది మెయిన్ ఇన్సిడెంట్ టు స్టాప్ దట్ ఇది నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టాప్ చేయడానికి మెయిన్ ఇన్సిడెంట్. అండ్ అట్ దట్ టైం మహాత్మా గాంధీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జైలుకు పంపించి 6 years జైల్లో పెట్టడం జరుగుతుంది బ్రిటిష్ గవర్నమెంట్. క్రూషియల్లీ దే హరాస్ దట్ మహాత్మా గాంధీ ఫర్ ది 6 years ప్రిజన్ పర్పస్. అండ్ నాట్ ఓన్లీ దట్ ఎట్ దట్ టైమ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ స్లైట్లీ స్లిప్డ్ దట్, అంటే కొంత విభేదాలు రావడం ఆ మూమెంట్లో మహాత్మా గాంధీకి కొంతమందికి విభేదాలు వచ్చిన తర్వాత మరికొంతమంది ఏం చేశారంటే సో ఇంకొక మూమెంట్ స్టార్ట్ చేశారు. సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ. చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ. చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ స్టార్టెడ్ ది స్వరాజ్ పార్టీ. కొత్త పార్టీని స్థాపించడం జరిగింది. స్వరాజ్ పార్టీ 1923 స్వరాజ్ పార్టీని స్థాపించారు. ఎగ్జామ్లో ఇంకొక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. హూ ఈస్ ది ఫార్మ్ దట్ స్వరాజ్ పార్టీ? సో సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ స్టార్టెడ్ దట్ స్వరాజ్ పార్టీ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1923లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మహాత్మా గాంధీ జైల్లో ఉన్నారు. సో డ్యూ టు ద చంపారన్ ఇన్సిడెంట్. అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ అపాయింటెడ్ ది ఆఫ్టర్వర్డ్స్ ఏమైంది, బ్రిటిష్ గవర్నమెంట్ మళ్ళీ ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దట్ కమిషన్ నేమ్ ఈజ్ సైమన్ కమిషన్ ఇన్ ది 1927లో సైమన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సైమన్ కమిషన్ means one commission appointed by the Britishers. Here Simon means 7 members, 1 chairman and 6 other members ఉన్నారు. 1 plus 6 7 members దీంట్లో మొత్తం ఉన్నారు. ఈ 7 members-లో all these members belongs from the Britishers only, but there is no one Indian పర్సన్. ఒక్క పర్సన్ కూడా ఇండియన్ పర్సన్ ఈ కమిషన్లో చేర్చలేదు. సో ఈ సైమన్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇండియాలో ఎలాంటి మూవ్మెంట్ జరుగుతుంది, వాట్ సిచ్యువేషన్ ఈజ్ దేర్, వాటి యొక్క స్టడీ చేయడానికి, ఇండియన్ కంట్రీ నేషనల్ మూవ్మెంట్ స్టడీ చేయడానికి సైమన్ కమిషన్ని పంపించడం జరుగుతుంది బ్రిటిష్ గవర్నమెంట్. సో హియర్ సైమన్ కమిషన్ అరైవ్డ్ టు ఇండియా. ఎప్పుడు వచ్చారు మన దేశానికి అంటే 1928లో వచ్చారు. సైమన్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ 1 chairman. సో 1 chairman and 6 members. సో 1 chairman and 6 members. టోటలీ సైమన్ మీన్స్ 7 members-ని పంపించడం జరుగుతుంది. సైమన్ కమిషన్ అపాయింటెడ్ పర్పస్ ఈజ్ ఓన్లీ ఎగ్జామిన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1999. సో అప్పుడు 1999 యాక్ట్ అనేది తయారు చేయడం జరిగింది. అది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది, హౌ టు ఇట్ ఈస్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్, వాట్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఫర్ దట్ స్టడీ పర్పస్ సైమన్ కమిషన్ సెంట్ టు ది ఇండియన్ కంట్రీ బై ది బ్రిటిషర్స్. అండ్ next one, Simon Commission submitted their report to British government in the year of 1930లో సైమన్ కమిషన్ తన యొక్క ఫైనల్ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో బ్రిటిష్ ఇంగ్లాండ్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ అంటే రామ్సే మెక్డొనాల్డ్ argued that 3 round table conferences in the లండన్లో 3 కాన్ఫరెన్స్ మీటింగ్స్ని పెట్టడం జరిగింది. సో ఫస్ట్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1930, సెకండ్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ ది 1931, థర్డ్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1932. సో ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఫస్ట్ సెకండ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటెండెడ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఎవరు అటెండ్ అయ్యారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది కూడా ఒక ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. హూ ఈస్ ది అటెండ్ దట్ థర్డ్ రౌండ్ టేబుల్
కాన్ఫరెన్స్. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఎవరు అటెండ్ అయ్యారంటే బిఆర్ అంబేద్కర్. అండ్ మహాత్మా గాంధీ ఆల్సో అటెండ్ టు ది సెకండ్ కాన్ఫరెన్స్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అలాంగ్ విత్ ది సరోజిని నాయుడు. సరోజిని నాయుడు మరియు మహాత్మా గాంధీజీ ఇద్దరు కలిసి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ కావడం జరిగింది. థర్డ్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎందుకు కండక్ట్ చేశారంటే టు రివ్యూ ఆఫ్ సైమన్ కమిషన్ రిపోర్ట్, సైమన్ కమిషన్ రిపోర్ట్ను రివ్యూ చేయడానికి ఈ కాన్ఫరెన్స్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మ్యాక్డొనాల్డ్ మేడ్ ఏ స్టేట్మెంట్. MacDonald made a statement that is within the short period Constitution came into force along with fundamental rights in India. So in MacDonald after roundtable conference they says that so within the as soon as న్యూ కాన్స్టిట్యూషన్ని ఒకటి మేము తయారు చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. విత్ ది ఫండమెంటల్ రైట్స్తో తయారు చేస్తామని మ్యాక్డొనాల్డ్ చెప్పడం జరిగింది. అండ్ దెన్ మహాత్మా గాంధీ అది కూడా చాలా టైం పట్టింది, ఇంకా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. దెన్ మహాత్మా గాంధీ అగైన్ స్టార్టెడ్ ది దండి మార్చ్ ఆర్ సివిల్ డిజోబీడియన్స్ మార్చ్ అనేది ఒకటి మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దండి మార్చ్ అంటే సో వాట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ మార్చ్ అంటే ఒక ర్యాలీ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం టు దండి అనేటువంటి ఒక ప్లేస్కి ఒక పెద్ద ర్యాలీ, ఒక ఫాలోవర్స్ 78 ఫాలోవర్స్ తీసుకొని 241 మైల్స్ వాక్ చేయడం జరుగుతుంది మహాత్మా గాంధీ ఫ్రమ్ సబర్మతి ఆశ్రమం టు దండి విలేజ్ అగెన్స్ట్ ది సాల్ట్ ట్యాక్స్. అట్ దట్ టైమ్ దండి అనేటువంటి విలేజ్లో ఈ సాల్ట్ పై బ్రిటిషర్స్ చాలా ట్యాక్స్ విధించడం జరిగింది. సో దానికి వ్యతిరేకంగా సో ఈ దండి మార్చ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అని కూడా మనం చెప్పవచ్చు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో సివిల్ దండి మార్చ్ అండ్ సివిల్ డిజోబీడియన్స్ అంటే సో ముఖ్యంగా ఈ సాల్ట్ సత్యాగ్రహకు అంటే సాల్ట్ పై ట్యాక్స్ ఎక్కువగా విధిస్తున్నారు కాబట్టి ఆ ఫార్మర్స్ని ప్రొటెస్ట్ చేయడానికి మహాత్మా గాంధీ దే స్టార్టెడ్ దట్ వన్. అండ్ ఎట్ దట్ టైమ్ సో వరల్డ్లో చూస్తే ఒక డిఫరెంట్ కండిషన్ ఉంది. ఎట్ ద టైమ్ ఆఫ్ 1942 హియర్ సో ఫర్ టూ వరల్డ్ వార్స్ మన వరల్డ్లో ఆల్రెడీ ఫస్ట్ వరల్డ్ వార్ 1914 to 1948 అండ్ 1914 to 1918. సో ఫస్ట్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది 1939 to 1945. రెండవ ప్రపంచ యుద్ధం అనేది ఈ మధ్య కాలంలో జరిగింది. సో అప్పుడు ఏమైందంటే బ్రిటిషర్స్ దే సెండ్ ది వన్ కమిషన్, దట్ కమిషన్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్రిప్స్ కమిషన్ని మళ్ళీ మన భారతదేశానికి పంపించడం జరుగుతుంది. సో క్రిప్స్ మిషన్ ఇన్ 1942లో మన భారతదేశానికి పంపిస్తారు. క్రిప్స్ మిషన్ ఎందుకు పంపిస్తారంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కంట్రీ టు పార్టిసిపేట్ ఇన్ ది సెకండ్ వరల్డ్ వార్ ఇన్ ది ఫేవర్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ మన దేశం కూడా సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొన్నది. సో ఆ పాల్గొనడం ద్వారా మన దేశంలో కొన్ని క్రైమ్ అనేది పెరిగింది, కొన్ని వార్లో కొంత నష్టం అనేది జరిగింది. ఎంత నష్టం జరిగింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దేశంలో అని స్టడీ చేయడానికి ఏం చేశారంటే క్రిప్స్, సో బ్రిటిష్ గవర్నమెంట్ అపాయింటెడ్ క్రిప్స్ మిషన్ ఇన్ 1942 సో మనకు మన దేశానికి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ ది సెకండ్ వరల్డ్ వార్ బిహాఫ్ ఆఫ్ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తూ మన దేశం సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొనడం జరిగింది. అండ్ ఈ సెకండ్ వరల్డ్ వార్లో ఎవరు విన్ అయ్యారంటే బ్రిటన్ ఓన్ ఇన్ ది సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ ఓన్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ లేబర్ పార్టీ, సో
ఈ ఇంగ్లాండ్ కంట్రీలో ఏ పార్టీ రూలింగ్లోకి వచ్చిందంటే లేబర్ పార్టీ ఉంది. గవర్నమెంట్ ఫామ్ చేసింది బ్రిటన్ పార్లమెంట్ ఎలక్షన్లో. సో సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత దెన్ అప్పుడు లార్డ్ అట్లీ ఫార్మ్డ్ ది గవర్నమెంట్ ఇన్ బ్రిటన్ కంట్రీలో గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేశారంటే లార్డ్ అట్లీ ఫామ్ చేయడం జరిగింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు అతను. అండ్ 9th August 1942 సో మహాత్మా గాంధీ స్టార్టెడ్ క్విట్ ఇండియా మూమెంట్. మన దేశంలో క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1947లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టు, క్విట్ ఇండియా అంటే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి అని మహాత్మా గాంధీ మళ్ళీ క్విట్ ఇండియా మూమెంట్ని 9th August 1942 ఈ డేట్ మంచిగా గుర్తుపెట్టుకోవాలి. 9th August 1942 who is the started that quit India movement? Mahatma Gandhi, 9th August 1942. And Gandhi given the slogan. So ఒక గాంధీ ఒక స్లోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది డ్యూరింగ్ ది పీరియడ్ క్విట్ ఇండియా మూమెంట్, డూ ఆర్ డై. సో మన దేశానికి స్వాతంత్రం ఇవ్వాలి, డూ ఆర్ డై, చనిపోయినా పర్వాలేదు, స్వాతంత్రం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది మహాత్మా గాంధీ. సో ఆఫ్టర్వర్డ్స్ ఆల్ ది ఇండియన్ సిటిజన్స్, ఇండియన్ పీపుల్స్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్లో చాలా స్ట్రాంగ్గా అందరూ కూడా ప్రతి వ్యక్తి ప్రతి పర్సన్ దీంట్లో పాల్గొని బ్రిటిషర్స్కి తన యొక్క వ్యతిరేకతను తెలియచేయడం జరిగింది. సో డూ ఆర్ చేయండి లేదా చావండి అనేటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. దెన్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ లార్డ్ అట్లీ అపాయింటెడ్ ది వన్ క్యాబినెట్ మిషన్. సో ఒక క్యాబినెట్ మిషన్ని లార్డ్ అట్లీ అపాయింట్ చేసి టు నో అబౌట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ యాక్ట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో బ్రిటిష్ గవర్నమెంట్ పై స్టడీ చేయడానికి మళ్ళీ సైమన్ అట్లీ ఒక క్యాబినెట్ మిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్యాబినెట్ మిషన్ కాన్స్టిట్యూటెడ్ 3 members. ఈ క్యాబినెట్ మిషన్లో ఎంతమంది ఉన్నారంటే ముఖ్యంగా 3 members ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే లార్డ్ ఫెథిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్, సర్ స్టాఫర్డ్ స్క్రిప్స్ అనేటువంటి వారి 3 క్యాబినెట్ మినిస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. క్యాబినెట్ మిషన్ అరైవ్డ్ టు ఇండియా 24 March 1946న ఈ క్యాబినెట్ మిషన్ అనేది మన దేశానికి రావడం జరిగింది. క్యాబినెట్ మిషన్ మళ్ళీ క్యాబినెట్ మిషన్ ఏం చేసిందంటే రికమెండెడ్ గివ్ ది ఇండిపెండెన్స్ యాజ్ సూన్ యాజ్ ఎర్లీ టు ఇండియా. సో ఇండియాకి ఖచ్చితంగా ఇండిపెండెన్స్ అనేది ఇస్తాము అని క్యాబినెట్ మిషన్ చెప్పి వెళ్ళడం జరిగింది. సో give an opportunities for Indians for foreign constitutional assembly from constitutional assemblyని ఒకటి ఏర్పాటు చేసి ఇండియాకు ఇండిపెండెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. క్యాబినెట్ మిషన్ రికమెండెడ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ స్ట్రెంత్ 389. మొత్తం ఎంత స్ట్రెంత్ ఉంది కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి, ఎంతమందిని రికమెండ్ చేశారంటే 389. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. సో స్టార్టింగ్లో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 389 members ఉన్నారు. ద కంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు? అకార్డింగ్ టు క్యాబినెట్ మిషన్స్ రికమెండేషన్ Constitution Assembly formed in India. So like that June and July, in the month of July 1946లో కండక్ట్ ఎలక్షన్స్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేశారు? 1946లో ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తారు. ఫర్ ఎర్లీ 10 lakhs people. సో ఫర్ ఎవ్రీ 10 lakhs పీపుల్స్ 1 కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్ని ఎలెక్ట్ చేయడం జరిగింది ఇండైరెక్ట్ మెథడ్ ద్వారా. 398లో ఫర్ ఎవ్రీ 10 lakhs పీపుల్స్కి ఒక కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్ని ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ ఇండైరెక్ట్
elections. So state legislature assembly members elected members of constitutional assembly. In these elections different political parties contested. So ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ కంటెస్ట్ చేయడం జరిగింది. సో లైక్ దట్ ఇన్ దిస్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ ఓన్ 202 సీట్స్. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎన్ని సీట్లను కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో గెలుచుకోవడం జరిగింది? 200 సీట్స్ గెలిచడం జరిగింది. ఇట్ ఈస్ ఇన్ ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ ముస్లిం లీగ్ పార్టీ కూడా ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉంది. మొత్తం ఎన్ని సీట్స్ వాళ్ళకు వచ్చాయంటే 73 సీట్స్ రావడం జరిగింది. అండ్ ఈ ముస్లిం లీగ్ పార్టీ ఎవరు స్థాపించారంటే ఇది కూడా ఒకటి మెయిన్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సలీముల్లా అగార్ ఖాన్ టు గ్యాదరింగ్ ది టుగెదర్లీ ఫార్మ్డ్ ది ముస్లిం లీగ్ పార్టీ ఇన్ ఢాకా. సో 1906లో, ఇది బాగా డేట్ గుర్తుపెట్టుకోవాలి. ముస్లిం లీగ్ పార్టీని ఎప్పుడు స్థాపించారంటే 1906. ఎవరు? సలీముల్లా అండ్ అగర్ ఖాన్ అనేటువంటి ఇద్దరు కలిసి ముస్లిం లీగ్ పార్టీ. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎన్ని సీట్స్ వచ్చాయి వారికి? 73 సీట్స్ వస్తాయి. ముస్లిం లీగ్ పార్టీ బైకాట్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మీటింగ్స్. వీళ్ళు మెయిన్గా ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మీటింగ్స్ని బైకాట్ అనేది చేయడం జరిగింది. ఫ్రమ్ బ్రిటిష్ స్టేట్స్ ఎలక్టెడ్ ఎంతమందిని ఎలక్ట్ చేయడం జరిగిందంటే బ్రిటిష్ రూల్డ్ స్టేట్స్ మెంబర్స్ 292. సో 292 ఏమో బ్రిటిష్ స్టేట్స్ నుంచి ఎలక్టెడ్ మెంబర్స్గా. అండ్ యునైటెడ్ ప్రావిన్సెస్ నుంచి 93. యునైటెడ్ ప్రావిన్సెస్ నుంచి 93. అండ్ యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 4 మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. టోటల్ 389 కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి ఎలక్షన్స్ అనేటువంటివి చేయడం జరిగింది. ఓకే, సో అట్లీ బైఫర్కేషన్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ టోటల్ స్ట్రెంత్ మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి యాక్చువల్గా ఎంతమంది ఉన్నారంటే 299 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ అంబేద్కర్ ఈజ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో సో డాక్టర్ అంబేద్కర్ గారు ఎవరికి రిప్రజెంట్ చేశారంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ వారు పీపుల్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి రిప్రజెంట్ అంటే ప్రతినిధిగా ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీ పీపుల్స్ ప్రతినిధిగా అంబేద్కర్ని ఎన్నుకోవడం జరిగింది. అండ్ ఫ్రమ్ ముస్లిమ్స్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ని రిప్రజెంటేటివ్స్గా కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి ఎన్నుకోవడం జరిగింది. ఫ్రమ్ సిక్కుల యొక్క కమ్యూనిటీ కొరకు బల్దేవ్ సింగ్ అండ్ హుకుమ్ సింగ్ అనేటువంటి ఇద్దరిని కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఫ్రమ్ ఇండియన్ ఉమెన్ అంటే మన దేశం నుంచి ఒక మహిళను కూడా ఎన్నుక హంస మెహతా కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి ఎలక్ట్ కావడం జరిగింది. ఫ్రమ్ ఇండియన్ ఉమెన్, ఇండియన్ నుంచి ఒక మహిళను కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి తీసుకోవడం జరిగింది. ఆమె పేరు హంస మెహతా. ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరు ఉన్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సో బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ అండ్ వల్లభాయ్ పటేల్. జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీగా మెయిన్గా ఉన్నారు. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ హెల్డ్ ఆన్ 9th December 1946. 9th December 1946 ఢిల్లీ సెంట్రల్ పార్లమెంట్ హాల్లో ఈ మీటింగ్ అనేది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మీటింగ్ని కండక్ట్ చేశారు. ఈ డేట్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మీటింగ్ హెల్డ్ ఆన్ 9th December 1946. సో ఇవి ఈ విధంగా బిట్ వైజ్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా మీరు నోట్స్ తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ మీటింగ్ హెల్డ్ ఆన్ 26 November 1949. సో 1949 26 నవంబర్లో పెట్టడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మేట 11 times. వీళ్ళు ఎన్నిసార్లు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారంటే 11 times పెట్టారు. ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అకార్డింగ్ టు ది ఫ్రెంచ్ ట్రెడిషన్ కాంగ్రెస్ పార్టీ సో ఫ్రెంచ్ ట్రెడిషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ప్రపోజ్డ్
కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రెసిడెంట్ని కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ ట్రెడిషన్, ఈ పద్ధతి దేని ద్వారా, ఏ కంట్రీ నుంచి? ఫ్రెంచ్ ట్రెడిషన్. సో ఇది బాగా ఒకటి ఎగ్జామ్లో వస్తుంది చూడండి. సో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి డాక్టర్ సచిదానంద సిన్హా నేమ్ ప్రపోజ్డ్ as చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి టెంపరర్లీ సో సచిదానంద సిన్హాను ఎలెక్ట్ చేసుకోవడం. దట్ ఈస్ ది, అంటే అకార్డింగ్ టు ది ఏజ్. సో సీనియర్ మోస్ట్, ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్ సుపీరియర్ పర్సన్స్ని టెంపరీగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చైర్మన్గా ఎలెక్ట్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్స్ అండ్ యునానిమస్లీ ఎలెక్టెడ్ హిమ్ యాజ్ ఏ అడ్హక్ చైర్మన్. అంటే టెంపరీ పర్సన్, టెంపరీ చైర్మన్గా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎవరిని? డాక్టర్ సచిదానంద సిన్హాను ఎలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్వర్స్ డాక్టర్ సచిదానంద సిన్హా ప్రిసైడెడ్ ఓవర్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. ఇది కూడా ఒక క్వశ్చన్ ఫార్మేషన్ అవుతుంది. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి ప్రిసైడ్స్ ఎవరు చేశారంటే సో డాక్టర్ సచిదానంద సిన్హా 9th December 1946. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీని ప్రిసైడ్స్ చేసినటువంటి వాళ్ళు, నిర్వహించినటువంటి వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ సచిదానంద. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్స్ ఎలెక్టెడ్, మళ్ళీ అందరు కలిసి ఏం చేశారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎలెక్టెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. సో టెంపరీగా సచిదానంద సిన్హా ఉంటారు, ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ మెంబర్స్ అందరు కలిసి పర్మనెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారిని చైర్మన్, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి చైర్మన్గా సెలెక్ట్ చేయడం చేసుకోవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా సో దీంట్లో చూడండి హెచ్సి ముఖర్జీ కృష్ణమాచారి ఎలెక్టెడ్ యాజ్ ఏ డిప్యూటీ చైర్మన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. సో రాజేంద్ర ప్రసాద్తో పాటు డిప్యూటీ చైర్మన్స్ కూడా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే హెచ్సి ముఖర్జీ, కృష్ణమాచారి. ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండ్ డిప్యూటీ చైర్మన్స్ హెచ్సి ముఖర్జీ అండ్ కృష్ణమాచారి. వీళ్ళిద్దరు కూడా డిప్యూటీ చైర్మన్స్గా ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ ప్రిపేర్డ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్. సో కాన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలను, ఆశయాలను తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. బాగా గుర్తుపెట్టుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ మన రాజ్యాంగంలో ఎలాంటి ఆర్టికల్స్ ఉండాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ ఇంట్రడ్యూస్డ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఇన్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ 13th December 1946. Constitutional Assembly adopted Aims and Objectives Resolution 22nd January 1947. According to Aims and Objectives Resolution, Constitutional Assembly members prepared in the preamble ni దీన్ని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని ఆధారంగా చేసుకుని రాజ్యాంగంలోని ప్రియాంబుల్ అనేటువంటిది ఒకటి తయారు చేయడం జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అపాయింటెడ్ 22 కమిటీస్. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఎన్ని కమిటీస్ని ఏర్పాటు చేసుకున్నది అంటే మొత్తం 22 కమిటీస్ని ఏర్పాటు చేసుకున్నది. సో కాబట్టి మనం ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కమిటీస్ని నియమించింది కాన్స్టిట్యూషన్ అంటే 22 కమిటీస్. సో అవుట్ ఆఫ్ దెమ్ బిగ్ కమిటీ ఈజ్ అడ్వైజరీ కమిటీ. ఈ అన్ని కమిటీల్లో అతిపెద్ద కమిటీ ఏదంటే అడ్వైజరీ కమిటీ. సో ఒక చైర్మన్, 54 మెంబర్స్, ఒక చైర్మన్, 1 చైర్మన్ ప్లస్ 54 మెంబర్స్ దీంట్లో ఉన్నారు. మొత్తం 55 మెంబర్స్ ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీలో ఓకే. సో ఇది చాలా పెద్ద కమిటీ, అడ్వైజరీ కమిటీ. అవుట్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఈజ్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ ముఖ్యమైనటువంటి కమిటీ అంటే డ్రాఫ్టింగ్, అంటే రాజ్యాంగాన్ని రచించేటువంటి కమిటీ. సో అది Constitutional Assembly appointed drafting committee on
ఆగస్ట్ 1947లో డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్ కాన్స్టిట్యూటెడ్ చైర్మన్ అండ్ 6 మెంబర్స్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో కూడా ఒక చైర్మన్ మరియు 6 మెంబర్స్, ఒక చైర్మన్ ప్లస్ 6 మెంబర్స్ని డ్రాఫ్టింగ్ కమిటీకి నియమించడం జరిగింది. సో ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక చైర్మన్ ఎంతమంది ఉంటారంటే ఒక చైర్మన్ 6 మెంబర్స్ ఉంటారు. దాంట్లో చూడండి, సో డాక్టర్ అంబేద్కర్, భీమరావ్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉంటారు. అల్లాడి కృష్ణమాస్వామి అయ్యర్ ఉంటారు. తర్వాత వీళ్ళంతా మెంబర్స్. గోపాలస్వామి అయ్యంగార్ అండ్ సాదుల్లా అండ్ కృష్ణమాచారి గారు, మాధవరావు అండ్ మున్షి. సో దీన్ని సింపుల్గా షార్ట్కట్ ఫామ్లో బ్యాగ్స్ కమ్ మన బ్యాగ్లోకి వచ్చింది. బి అంటే ఏంటిది? డాక్టర్ భీమరావ్ అంబేద్కర్, అల్లాడి కృష్ణమాస్వామి. జి అంటే గోపాలస్వామి అయ్యంగార్. ఎస్ మీన్స్ సాదుల్లా. అండ్ కే ఇస్ నథింగ్ బట్ కృష్ణమాచారి. అండ్ ఎం ఇస్ నథింగ్ బట్ మాధవరావు గారు. అండ్ ఎం ఇస్ నథింగ్ బట్ మున్షి. సో దీన్ని బ్యాగ్స్ కమ్ అని మనం ఒక షార్ట్కట్ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్గా ఉన్నారు. అండ్ డ్యూ టు సమ్ రీజన్స్ ఖైతన్ అండ్ మిట్టల్ ఆఫీసెస్ ఆర్ వెకేటెడ్. సో కొన్ని రీజన్స్ ద్వారా వీళ్ళు ఖైతన్ అనేటువంటి మిట్టల్ అనేటువంటి ఇద్దరు కూడా ఈ కమిటీలో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ ప్లేస్లోనే ముఖ్యంగా చూడండి ఈ కృష్ణమాచారి గారిని తీసుకోవడం జరిగింది. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రీప్లేస్డ్ విత్ కృష్ణమాచారి అండ్ మాధవరావు. సో ఈ ఖైతన్ మరియు మిట్టల్ వీళ్ళ స్థానంలో కృష్ణమాచారిని, మాధవరావు గారిని తీసుకోవడం జరిగింది, ప్లేస్ ఆఫ్ ఖైతన్ అండ్ మిట్టల్. డ్రాఫ్టింగ్ కమిటీ ప్రిపేర్డ్ ది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ విత్ 315 ఆర్టికల్స్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఎన్ని ఆర్టికల్స్ని ప్రిపేర్ చేసింది? 315 ఆర్టికల్స్తో 315 ఆర్టికల్స్ వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఓకే, 315 ఆర్టికల్స్ ఒక డ్రాఫ్టింగ్ని తయారు చేయడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ ఆన్ నవంబర్, ఇది బాగా గుర్తుపెట్టుకో, నవంబర్ 26, 1949. ఎప్పుడు అడాప్ట్ చేశారు మన రాజ్యాంగాన్ని? నవంబర్ 26, 1949. Since 2015 we are celebrating National Constitution Day every November 26కి మనం నేషనల్ కాన్స్టిట్యూషనల్ డేగా మనము జరుపుకుంటున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ బట్ 26 జనవరి 1950. సో యాక్చువల్గా మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజేమో 26 నవంబర్ 1949, బట్ అమలులోకి వచ్చినటువంటి రోజు 26 జనవరి 1950 నుంచి మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 370, సో మీకు అందరికీ తెలుసు ఆర్టికల్ 370, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్స్ హ్యాస్ ది స్పెషల్ స్టేటస్. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి 370 ఆర్టికల్ స్పెషల్ స్టేటస్ని ఇస్తూ వాటికి సపరేట్ కాన్స్టిట్యూషన్ కూడా తయారు చేయడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 26 జనవరి 1957. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 26 జనవరి 1957 నుంచి మనకు అమలులోకి వచ్చింది. సో బట్ దాన్ని 370 ఆర్టికల్ని రీసెంట్గా లాస్ట్ ఇయర్ రిమూవ్ చేయడం జరిగింది, తీసేసి సో జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా ఇండియాలో ఒక భాగం చేస్తూ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దాన్ని ఇండియన్ గవర్నమెంట్లో కలిపేయడం అనేది జరిగింది, ఆర్ లిఫ్ట్ చేశారు 317 ఆర్టికల్ని. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎయిమ్ to force 26 January because first time Indian celebrated Sampurna Swaraj. So mana chudandi Indian Constitution and Jammu and Kashmir came into force
26 జనవరి రోజు ఎందుకు మనము కాన్స్టిట్యూషన్ని మనము అమల్లోకి తెచ్చుకున్నామంటే ఆ రోజు సంపూర్ణ స్వరాజ్ డేగా మనం గుర్తిస్తున్నాం. 1926 జనవరి 1930 రోజు మన దేశాన్ని మనము సంపూర్ణ స్వరాజ్గా ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి మనకు 1947లో ఇండిపెండెన్స్ వస్తే 1930లోనే మనము మన దేశానికి మనమే స్వాతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. 26 జనవరి దట్ డే సెలబ్రేట్ దట్. సో మనం రిపబ్లిక్ డేగా మనము జరుపుకుంటున్నాము. సో యాక్చువల్గా ఓకే. లీగల్ అడ్వైజరీ కమిటీ అసెంబ్లీ బెంగాల్ నరసింహారావు. సో లీగల్గా అంటే లీగల్ అడ్వైజరీ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ బెంగాల్ నరసింహారావు. సో ఈ లీగల్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. బిఎన్ రావు అంటారు, సింపుల్గా బెంగాల్ బిఎన్ రావు అని కూడా మనం చెప్పవచ్చు. బిఎన్ రావు అంటే ఏంటిది? బెంగాల్ నరసింహారావు. అండ్ బిఎన్ రావు ఎలెక్టెడ్ ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇది చాలా గ్రేట్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ ఇండియన్ కంట్రీ నుంచి ఎలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే బెంగాల్ నరసింహారావు. ఓకే. సో Constitutional Assembly members studied 60 constitutions in the world. ఈ మొత్తం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ మొత్తం ఎన్ని కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్ని స్టడీ చేశారంటే మొత్తం 60 కాన్స్టిట్యూషన్స్ ఇన్ ది వరల్డ్లో ఉన్నటువంటి 60 కాన్స్టిట్యూషన్స్ని స్టడీ చేసి మన రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఇది కూడా బాగా మైండ్లో పెట్టుకోవాలి. ఓకే. అండ్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మెంబర్స్ స్పెండ్ ది ఎన్ని రూపీస్ని స్పెండ్ చేశారంటే ఆ కాలంలోనే 64 lakhs rupees స్పెండ్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 64 లక్షలను ఖర్చు చేశారు. దే టేకెన్ ది టైమ్ ప్రిపేర్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ 2 years 11 months 18 days. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 years 11 months 18 days. మన రాజ్యాంగాన్ని మొత్తం రచించుకోవడానికి తయారు చేసుకోవడానికి పట్టినటువంటి టైం ఎంత అంటే 2 years 11 months 18 daysగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ 9th December 1946 to 26 November 1949. సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మన భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి అతి ప్రధానమైనటువంటి ఆధారం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935ని ఆధారంగా చేసుకొని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం జరిగింది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఈజ్ నౌన్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ది అవర్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగ పితామహుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ విధంగా ఈ కాన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి మొత్తం మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ ఈ వీడియో ఉపయోగపడినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.